హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ తిరు. ముందుగా మన గల్ఫ్ మిత్రులందరికీ మన ఈ ఛానల్కి స్వాగతం గైస్. ఈరోజు మరికొన్ని కొత్త పదాలతో మీ ముందుకు వచ్చాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వీడియోలో మనం మొన్నటి వరకు, నిన్నటి వరకు, ఇవాల్టి వరకు ఇలాంటి పదాలను తెలుసుకున్నాం. ముందుగా మొన్నటి వరకు అంటే దీనికి మనం లేన్ గబులమ్స్ అంటాం. లేన్ గబులమ్స్ అంటే మొన్నటి వరకు. దీనికి ఒక ఉదాహరణ, నేను మొన్నటి వరకు అక్కడే ఉన్నాను అనడానికి మనము అనా మౌజూద్ హునాక్ లేన్ గబులమ్స్, అనా మౌజూద్ హునాక్ లేన్ గబులమ్స్. నెక్స్ట్ నిన్నటి వరకు. నిన్నటి వరకు అనేదాన్ని లేన్ అమ్స్ అంటాం. లేన్ అమ్స్ అంటే నిన్నటి వరకు. దీనికి ఒక ఉదాహరణ, నిన్నటి వరకే ఆ పని మొత్తం పూర్తి చేశాను. అద కుల్లు షుగల్ కలాస్ లేన్ అమ్స్, అద కుల్లు షుగల్ కలాస్ లేన్ అమ్స్. నెక్స్ట్ ఇవాల్టి వరకు లేదా ఈ రోజు వరకు. దీనికి మనం లేన్ అల్యోమ్ అంటాం. లేన్ అల్యోమ్ అంటే ఈ రోజు వరకు. దీనికి ఒక ఉదాహరణ, నీ పని ఇక్కడ ఈ రోజు వరకే అయిపోయింది. దీనికి ఇంత షుగల్ హీన లేన్ అల్యోమ్ కలాస్, ఇంత షుగల్ హీన లేన్ అల్యోమ్ కలాస్. లేదా ఇంకొక విధంగా, ఇంత షుగల్ హీన అల్యోమ్ ఆకర్ ఖలాస్, ఇంత షుగల్ హీన అల్యోమ్ ఆకర్ ఖలాస్. నెక్స్ట్ రేపటి వరకు. రేపటి వరకు అనేదాన్ని లేన్ బుక్రా అంటాం. లేన్ బుక్రా అంటే రేపటి వరకు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. లేన్ బుక్రా ఇంత మౌజూద్ గిద్దాం అన అయ్యూన్. లేన్ బుక్రా ఇంత మౌజూద్ గిద్దాం అన అయ్యూన్ అంటే రేపటి వరకు నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి. ఇది. నెక్స్ట్ ఎల్లుండి వరకు. దీన్ని మనం లేన్ బాద్ బుక్రా అంటాం. లేన్ బాద్ బుక్రా అంటే ఎల్లుండి వరకు. దీనికి ఒక ఉదాహరణ, ఇప్పుడు మామూలుగా ఎవరైనా మరి నీ పని ఎప్పటి వరకు అయిపోద్ది అన్నప్పుడు మనం ఎల్లుండి వరకు అయిపోద్ది అంటాం కదా. దానికి మనం లేన్ బాద్ బుక్రా కలాస్, లేన్ బాద్ బుక్రా కలాస్ ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పటి వరకు. ఇప్పటి వరకు అనేదాన్ని మనం మాయజ్లా అంటాం. మాయజ్లా అంటే ఇప్పటి వరకు. ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణగా, ఇప్పుడు మనం ఇప్పుడు ఏమైనా మాట్లాడుకునే ముందు మనం మరి అంత మంచిదేనా అంటే ఇప్పటి వరకు అయితే అంత బాగే అంటాం కదా. దానికి మనం మాయజ్లా కుళ్ళు కోయిష్, ఇప్పటి వరకు అయితే అంత బాగే. నెక్స్ట్ ఎప్పటి వరకు. దీనికి మనం మితలేన్ అంటాం. మితలేన్ అంటే ఎప్పటి వరకు. ఇప్పుడు ఒకవేళ మనం ఒక సైట్కి వెళ్ళామనుకో, అక్కడ మనం డ్రైవర్ దించేసిండు. మళ్ళీ మనం ఆ డ్రైవర్ని మరి ఎప్పటి వరకు వస్తావు తిరిగి మళ్ళీ అంటాం కదా. దానికి మనం మితలేన్ ఇర్జా, మితలేన్ ఇర్జా లేదా రిజ్జా అనొచ్చు. మితలేన్ ఇర్జా లేదా మితలేన్ రిజ్జా. అలాగే ఇంకొక విధంగా, లేదంటే ఇంకో విధంగా దీనికి మనము బాదెన్ మిత ఇర్జా. ఓకే, బాదెన్ మిత ఇర్జా లేదా రిజ్జా. ఈ విధంగా. నెక్స్ట్ పొడవు వెడల్పులు చూద్దాం. ఓకే, ముందుగా పొడవుని అర్ధ్ అంటాం. అర్ధ్ అంటే పొడవు. వెడల్పుని టూల్ అంటాం. టూల్ అంటే వెడల్పు. ఇక్కడ చూడండి, అర్ధ్ అంటే భూమిని కూడా అర్ధే అంటాం. భూమిని కూడా అర్ధే అంటాం. అలాగే ఒక ప్రదేశం అని మాట్లాడినప్పుడు మనము మంతగా అంటాం. మంతగా అంటే ఒక ప్రదేశం అన్నప్పుడు మంతగా అంటాం. ఓకే గాయస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.